ముస్లిం కాంగ్రిగేషన్ ఏదైతే జరగబోతోందో 23 జనవరి నుండి 25 జనవరి వరకు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని పరిశీలించడానికి, అలాగే జిల్లా యంత్రాంగానికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కమిటీ వర్గ సభ్యులకి అదేవిధంగా దిశానిర్దేశం చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ మహమ్మద్ ఫరూక్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా యంత్రాంగానికి కూడా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి సార్ ఇప్పటివరకు ల్యాండ్ ఐడెంటిఫికేషన్ అనేది పూర్తి చేయడం జరిగింది. సార్ మన కొప్పర్తిలో ఏదైతే ల్యాండ్ కావాలన్నారో దానికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ అన్ని కూడా ఏపీఐసి వారికి ఇవ్వడం జరిగింది. సార్ అలాగే అక్కడ కావాల్సినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో, పవర్ కానివ్వండి, అలాగే వాటర్ కానివ్వండి, అది రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సార్ దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇప్పటికే మనం వాళ్ళకి అందజేసి వాళ్ళ నుంచి డీటెయిల్ ఎస్టిమేట్స్ని మనం తెప్పించుకోవడం జరిగింది. సార్ సుమారుగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది వరకు కూడా హాజరవుతారనేటువంటి సందర్భంలో వారికి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్, అలాగే ఫైర్ సేఫ్టీ మెజర్స్, అదేవిధంగా పోలీస్ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సార్ దానికి సంబంధించి కూడా డీటెయిల్డ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. సార్ సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముస్లిం పెద్దల్ని ముందుగా మీ యొక్క అంశాన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఇస్లాం గురించి ఏర్పాట్ల గురించి సమావేశం కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గతంలో దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు బహుశా ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి చైతన్య రెడ్డి గారు, నేను, శ్రీమతి మాధవరెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు. చిప్పులు కూడా ఉన్నారు. స్థానిక కరెక్ట్లో ఉత్తమాలు పెడతా ఉన్నారు. 23, 24, 25 జనవరి ఈ సహాయ సహకారాలు కావాలా. గతంలో మీరు మరి తెలిసారు కర్నూలులోనూ మీరు ఆత్మకూలు చేశారు, అదేవిధంగా చేయాలని చెప్పారు. సరే అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చదువుతున్నాడు కదా అని చెప్పారు ముఖ్యమంత్రి గారు. సరే ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఇద్దరు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఇక్కడ గవర్నమెంట్ స్థానికంగా ఉండేవారు మీరు ఇద్దరు శాసనసభ్యులు గవర్నమెంట్ ఇద్దరు కూడా కొంచెం మీరు చేస్తే నేను సక్సెస్ఫుల్ చేయించి పెద్ద విషయం కాదమ్మా. ఎందుకంటే ఇది గతంలో ఏం చేశారు, కర్నూలు చేసినప్పుడు చాలా పెద్ద చేశాం. ఇక్కడ కర్నూలు కూడా నేషనల్ హైవే రోడ్డు, కలెక్టివ్ రోడ్ చేశాం. ఆ రోడ్ మేము వేసే రోడ్డు మన ప్రధానమంత్రి గారు వస్తే దాన్ని అప్లై చేసుకున్నారు. రాగమేడిలో దాదాపుగా అక్కడ ఏర్పాటు చేసాం. ఆ రోజు దాదాపు 10 నుంచి 12 లక్షల మంది రాష్ట్ర వచ్చింటారు. బహుశా 7 అధికారులు ఉన్నారు. నాకు తెలిసినప్పుడు ఆ రోజు ఉన్నారు, 2 ఉన్నారు. ఇక్కడ చాలా 12 లక్షల మంది ఇక్కడ డైలీ రివ్యూ చేసేవారు. సార్ డైలీ స్థానికంగా లేదు మంచిగా అప్పుడు ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాను. అప్పుడు డైలీ రివ్యూ చేసి కార్యక్రమాలు ఎక్కడ ముందుకు సాగుకోవాలని చెప్పి ఆవిడ ఎస్పీ గారు, నేను, కలెక్టర్ గారు 2 సార్లు 4 సార్లు ఎందుకంటే ఇప్పుడు ఇన్సిడెంట్ ఏదో జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో యాక్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఉత్సాహంగా జాగ్రత్తగా వస్తారు. మైనార్టీస్ వాళ్ళు ఎక్కడ డిసిప్లిన్ ఉంటారు. సార్ వెల్ డిసిప్లైన్. మన కడపలు కూడా వచ్చారు ఆయన. ఆ రోజు కూడా మీకందరూ తెలుసు, మరి చేతులు తెలుసు, మన మాధవరెడ్డి గారు తెలుసు. దాదాపు 3-4 చేతులు తెచ్చారు. చాలా మంది ఎక్కడికక్కడ వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా. కాబట్టి మన పార్టీ కార్యక్రమం అంటే అది విధంగా ఉంటాయి. కానీ ఇది ప్రతిఫల కార్యక్రమం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ రోజు కర్నూలు ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రిని అడిగాం. దాదాపు ఆ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఆ రోజు
2019 డిసెంబర్లో 2018 డిసెంబర్లో ఆ రోజు పెద్ద ఎన్నికలు ఏర్పాటు చేసాం. మొత్తం చాలా చాలా పెరుగుతుంది సార్. దాదాపు ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఆయన పేరు కలెక్టర్గా ఉన్నారు బాగా హెల్ప్ చేశారు సార్. లాస్ట్లో అంతా అయిపోయిన తీసుకోబడి ఎవరు రాలేదు. మళ్ళీ దాన్ని కలిసి చేసి మళ్ళీ కలెక్టర్ పోయి మళ్ళీ కలెక్టర్ హెచ్చరిస్తే ఆ డేటాన్ని ఎవరు పెడతారా? మళ్ళీ దానికి ఖర్చు లేదు. కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా మీరు ఏ సామాన్లు అయితే ఉన్నాయో గవర్నమెంట్ తరఫు నుంచి బయట అయితే దాన్ని ఇక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. దాన్ని అట్లాంటి తప్పుడు పని లేకుండా బట్ మనల్ని కూడా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిత్యం ఉంటారు. ఎందుకంటే 2 లక్షల మంది ఇచ్చిన తర్వాత చెంబడ కోసం ఉంటారు. కాబట్టి దానికి అన్ని రకాలుగా పరిరక్షణ తెలుసుకోవడం ప్రభుత్వం తరఫున. కాబట్టి దానికి కావాల్సిన అవసరం లేకుండా చూద్దాం. కలెక్టర్ గారు జరిగిన దానికి ఏదైనా ఖర్చు చూసి ఎందుకంటే ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అడిగిన ముఖ్యమంత్రి ఇస్తారు. చాలా అదృష్టస్తులు 200-300 మంది తీసుకొని మీ నాయకత్వం పోయింది చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తారు. కానీ పేరు కూడా ఎందుకంటే ప్రభుత్వాల మాధ్యత డిబేట్ చేస్తే ఆ రోజు సినిమా అడిగినాము. ప్రభుత్వాలు తెల్లవారులో కూడా డబ్బులు ఇస్తామని చేశారు మా అమౌంట్. కాబట్టి మీరు కలిసి పడుతుంది మీరు చూసుకోవాలి. పోవాలనుకుంటుంది అడగాలి పోవాలి చేయాలి. ఊరికి రావు. ప్రభుత్వం అంటే చిన్న విషయం కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మీరు మాట్లాడాలంటే కాదు. ఆ రోజు కూర్చొని ఉండడం మేడం మీరు ఎవరు ఉన్నారో ఎవరు లేదు. మీరు వచ్చినా ఉంటారు. ఇప్పుడు నేను అసలు ఏం లేదు బాబా అమాయకుడు నువ్వు అసలు ఎక్స్ప్లెయిన్ చేయాలా? నీవు ఇక్కడ తారీఖు సిటీలో జిల్లాలో ఇరు రాష్ట్రాలు ఆంధ్రాకి సంబంధించిన 26 జిల్లాలతో పాటు తెలంగాణకి సంబంధించిన 30 జిల్లాల నుంచి కూడా ఎవరికి అలాగే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. సరే ఇలా జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాకు ఏదైతే